కొంచెం జరగండి, ఆడిపోయినాక మాట్లాడదాం. ఇప్పుడు అయిపోయిందాక మనం న్యాయం చేసినట్టయితే కాదు. ఏమైతుందమ్మా ఆమె చనిపోయినా? ఏమైతుంది ఆమె చనిపోయినా? నేనత ఏమైందమ్మా? ఏం పేరు మీది? ఏమైందమ్మా? అన్ని బాగానే ఉన్నాయి, డెలివరీ అవుతుంది అన్నారు. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని నార్మల్గా ఉన్నాయి, డెలివరీ అవుతుంది, పర్వాలేదు. ఎవరు అన్నారు? మేడం అన్నది. పేరు? రమ్య. రమ్య మేడం అన్నది. అన్న తర్వాత సప్నీలు ఇచ్చారు, లోపలికి తీసుకోలేదు. అలా డ్రెస్ వేసుకుని లోపలికి తీసుకోపోయినాక ఆపరేషన్ చేసిరు. ఆపరేషన్ చేసి పాపని తీసిరు. పాపని తీసి అంతలోనే బెడ్ లేదు, బెడ్ తక్కువ ఉంది. తెచ్చినాక బెడ్ అదే పాపని తీసినాక ఆమెకి జర మొత్తం వస్తలేదు, పడిపోతుంది అనే స్థితిలో బెడ్ కావాలి, బెడ్ ఎక్కియాలని బెడ్ తెచ్చి బెడ్ ఎక్కించి ఆ బెడ్ ఇన్ఫెక్షన్ అయింది. అంటే ఏమైంది ఇప్పుడు? చనిపోయింది. ఇక్కడ చనిపోయిందా? ఏ హాస్పిటల్? డేట్ పెట్టింది, డేట్ రాకముందు ఒక రోజు చూపించుకొని. మీరేమైతారమ్మా ఆమెకు? ఏ ఊరు అమ్మాయిది? ఏ ఊరు? అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు అంజనమ్మ. సెకండ్ కొడుకు ఇన్నే మందులు తిన్నది అయ్యింది, బిడ్డ కూడా ఇన్నే మందులు తిన్నది. మాకు ఎప్పుడు రక్తం తక్కువ ఉంది, రక్తం ఎక్కేయాలి అది కానీ మాకు ఎప్పుడు చెప్పలే. 20 డేట్కు రాపోయి ఆపరేషన్ చేస్తా అని చెప్పిందంట. 20 డేట్ రాకముందే మళ్ళీ రోజు మందులు అయిపోయినాక అత్త కూడలు వచ్చారు. మీకు ఇలా చేస్తామంటే మేము ఏం తెచ్చుకోవాలని వీళ్ళంటే రేపు రాపోయి చేస్తామని చెప్పిందంట. శనివారం రోజు వచ్చారు. వచ్చినాక వీడికి వచ్చినాక బెడ్ తక్కువ ఉందని నార్మల్ బెడ్ బెల్కి పంపించింది. మొగడు పోయి బెడ్ తెచ్చినాక మరి అది చెక్ చేసి పెట్టిందా పెట్టలేదు తెలియదు. అట్లా డైరెక్ట్ ఎక్కించింది. డైరెక్ట్ చూసింది అది గట్టి టైట్ ఆడితే అది 15 రోజులు అర్ధరాత్రి 12 కూడా ఫోన్ చేసిన ఆయన సీ అయిపోతుంది. మన ఆయన డైరెక్ట్ కాదు. చిన్నపిల్లాడు పాప జరిగిన 3వ రోజు 50,000 బిల్ల తెచ్చి సిఐ నేను మానవత దృక్పథంతో ఇస్తున్నా. మన మేడం ఇన్ఫార్మ్ చేయక మన ఆయన బాధపడతాయి, డబ్బులు పంపించినాను అంటే బాధపడుతుంది. మానవతతో ఇస్తున్న ఓర్పు సాటిగా పోయి మనం ఈ మాత్రం చేసుకోకపోతే ఎట్లా అని అంటుంది సిఐ. ఎక్కడ నా సిఐదే? అదే పట్టుకొని తను కుదరే సత్య కానీ
అంటే వారం రోజుల ముందు అయిందా? ఇది ఎన్ని రోజులు అవుతుంది సార్? జరిగి 1 month అయితే ఇప్పుడు సిజరింగ్ అయ్యి 1 month అయితే 6 అయింది. అంటే ఎన్ని రోజులు మంచిగా ఉన్నది? నెక్స్ట్ డే రోజు ఈ విధంగా జరిగింది. అగస్త్యకి రాకుండా అదే యశోద మళ్ళీ ఆమె రికార్డింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు చనిపోయిందా? ఏ హాస్పిటల్ చనిపోయింది? ఈ రోజు 9:30కి చనిపోయింది. యశోద కాదు, సునీత అనే ఇది మొత్తం దీనికి నెగ్లెన్స్ ఎవరంటారు? ఇక్కడ డాక్టర్స్ అంటారా? ఏమంటారు? నిర్లక్ష్యం ఎవరిది అంటారు మీరు? డాక్టర్ పేరు చెప్తారా? ఇక్కడ మీరు కంప్లీట్ చేయకుండా ఆయన మాట్లాడుతుంది కదా మీకు. ఏం చేస్తున్నారు చెప్పు, ఏం చేస్తారు? ఒప్పుకున్నది పిల్లలు పెడుతుందా? ఈ నుంచి వేరే హాస్పిటల్కి సాగరం రోడ్న కొత్త హాస్పిటల్ అన్నది ఆడికి పంపించింది. ఆడ రోజు మొత్తం నైట్ 12 గంటలకు పోతే నైట్ ఉంచుకున్నారు. పొద్దుకు మళ్ళీ 3 గంటలకు తీసుకుపోయి 3 గంటల నుంచి ఇంట్లో మిషన్లు లేవు, ఈ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ తీసుకుపోయి అని చెప్పి అన్నారు. అన్నాక మళ్ళీ యశోద హాస్పిటల్ తీసుకోరని మేడం ఫోన్ చేసినాక యశోద హాస్పిటల్ తీసుకుపోయి యశోద హాస్పిటల్ జాయిన్ చేసింది. అందులో 15 రోజులు ఉన్నది. 15 రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ డబ్బులు ఎక్కువైతున్నాయి, మంచిగానే ఉంది, అన్ని నార్మల్ ఉన్నాయి, రక్త కన్నాలు ఉన్నాయి, అన్ని తెల్ల కన్నాలు ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే ఉన్నాయి. మీరు వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఈ హాస్పిటల్లో డబ్బులు ఎక్కువైతున్నాయి, వేరే హాస్పిటల్ అయితే తక్కువ అవుతాయి, ఆడికి తీసుకోండి అని చెప్పినందుకు వేరే హాస్పిటల్ తీసుకుపోయి కూడా 15 రోజులు. రేపు 5 తారీఖు వస్తే నెల కరెక్ట్ అవుతుంది. రేపు 6 తారీఖు నాడు డెలివరీ వస్తే నెల 6 తారీఖు నాడు తీసుకెళ్ళింది. 6 తారీఖు నాడు అయినాడే పంపింది, ఈమెనే పంపింది. మళ్ళా ఎప్పుడు చెప్పలే, రాబోరని చెప్పిన ఆపరేషన్ చేస్తే రాబో. అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరేం పేరు? ఊరు వాళ్ళ భర్త పేరు? ఇప్పుడు ఈ నిర్లక్ష్యం ఎవరిదమ్మా? మీరు ఎట్లా అనుకుంటారు? ఎవరు నిర్లక్ష్యం అని అనుకుంటారు? ఎవరు ఆమె పేరు? రమ్య మేడం. మీరేం కోరుకుంటున్నారు? న్యాయం జరగాలి, న్యాయం చెప్పాలి. 20 లక్షలు దాటినాయి సార్ ఇప్పుడు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.